సో వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్ 10వ తరగతి గణితము సమితుల అధ్యాయం. ఈ సమితుల అధ్యాయంలో మనము సమసమితులు అనే భావన గురించి తెలుసుకుందాం. ఏవైనా రెండు సమితులలో మొదటి సమితిలోని మూలకాలన్నీ రెండవ సమితిలోను మరియు రెండవ సమితిలోని మూలకాలన్నీ మొదటి సమితిలో ఉంటే అటువంటి సమితులను మనము సమసమితులని అంటారన్నమాట. సో సమసమితులు అంటే ఏవైనా రెండు సమితులలో మొదటి సమితిలోని మూలకాలన్నీ రెండవ సమితిలోను మరియు రెండవ సమితిలోని మూలకాలన్నీ మొదటి సమితిలో ఉంటే అటువంటి సమితులను సమసమితులని అంటారు. సింపుల్గా చెప్పాలంటే సమసమితులు అంటే రెండు సమితుల్లోనూ ఒకే మూలకాలను కలిగి ఉండడం అన్నమాట. సో అప్పుడు అవి రెండు కూడా సమసమితులు అని అంటారు. ఉదాహరణకి మనము ఏ అనే సమితిలో 2, 4, 6, 8, 10 అనే మూలకాలు ఉన్నాయనుకుందాం. అదేవిధంగా బి అనే సమితిలో 6, 4, 2, 10, 8 అనే మూలకాలు ఉన్నాయనుకుంటే ఇక్కడ సమితి ఏలో ఉండే మూలకాలన్నీ సమితి బిలో ఉన్నాయి మరియు సమితి బిలో ఉండే మూలకాలన్నీ సమితి ఏలో ఉన్నాయి. కాబట్టి ఈ రెండు సమితులు సమసమితులు అవుతాయని మనము చెప్పవచ్చు. సమసమితులు అంటే ఏమి? ఏ ఈక్వల్ టు బి. సో రెండు సమితుల మూలకాలు సమానం కాబట్టి ఒకే మూలకాలు మరియు సమానం కాబట్టి ఏ ఈక్వల్ టు బి అవుతుంది. సో రెండు సమితులు ఏ మరియు బిలు సమానం కావాలంటే ఏలోని ప్రతి మూలకము బిలో ఉండాలి మరియు బిలోని ప్రతి మూలకం కూడా ఏలో ఉండాలి అన్నమాట. సో అప్పుడు ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఉదాహరణ 8. ఏ అనే సమితిలో 1, 2, 3 మరియు అనంతంగా మూలకాలు ఉన్నట్లయితే మరియు n అనేది సహజ సంఖ్యా సమితి అయిన ఏ మరియు ఎనులు సమానమవుతాయేమో సరిచూడండి అన్నాడు. ఇక్కడ ఏ సమితిలో 1, 2, 3 మూలకాలు ఉన్నాయి మరియు n అనేది సహజ సంఖ్యా సమితి అయితే ఏ మరియు ఎన్లు సమానం అవుతాయేమో సరిచూడండి అన్నాడు. సాధన. సో ముందుగా ఏ అనే సమితిలో మూలకాలు ఏమున్నాయి? 1, 2, 3 అనంతంగా ఉన్నాయి మూలకాలు మరియు n అనేది సహజ సంఖ్యా సమితి కాబట్టి వాటిలో ఏ మూలకాలు ఉంటాయి? వాటిలో కూడా 1, 2, 3 మరియు అనంతమైనటువంటి సహజ సంఖ్యలు ఉంటాయి. కాబట్టి అయితే ఇక్కడ సమితి ఏలోను మరియు సమితి ఎన్లోనూ ఉండే మూలకాలు ఒకే మూలకాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కూడా సమానము మరియు సమసమితులు అవుతాయి అన్నమాట. సో కాబట్టి రెండు సమితుల్లో మూలకాలు ఒకటే మరియు సమితి ఏ మరియు ఎన్లు రెండు కూడా సహజ సంఖ్యా సమితులు అవుతాయి కాబట్టి సమితి ఏ మరియు సమితి ఎన్లు సమానం అవుతాయి. అంటే దెర్ఫోర్ ఏ ఈక్వల్ టు ఎన్ అవుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఉదాహరణ 9. సమితులు ఏ PQRS అనే మూలకాలు కలిగి ఉన్నాయి. బి అనే సమితిలో 1, 2, 3, 4 అయితే ఇవి సమానమా అన్నాడు. సో ఇవి రెండు సమానం కాదు చూద్దాం. సో సమితి ఏ మరియు సమితి బిలలో ఒకే మూలకాలు లేవు కాబట్టి ఇవి రెండు సమసమితులు కావు. సో కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి సమసమితులు కాదు అని చెప్పడానికి మనము ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు గుర్తును ఉపయోగించి రాస్తాం అన్నమాట. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని రాస్తాము. ఉదాహరణ 10. 6 కంటే తక్కువైన ప్రధానాంకాల సమితిని ఏ అనుకోండి మరియు 30కి ప్రధాన కారణాంకాల సమితి పి అనుకుంటే ఏ మరియు పిలు సమానమా సరిచూడండి అన్నాడు. సో సాధన చూసినట్టయితే ముందుగా 6 కంటే తక్కువైన ప్రధానాంకాల సమితిని ఏ అనుకున్నాం కాబట్టి 6 కంటే తక్కువైన ప్రధానాంకాలు ఏవి? 2, 3, 5. తర్వాత 30కి ప్రధాన కారణాంకాల సమితి పి అనుకుంటే 30కి ప్రధాన కారణాంకాలు ఏవవుతాయి? 2, 3 మరియు 5. సో కాబట్టి అంటే ఇక్కడ సమితి ఏలోనూ అవే మూలకాలు ఉన్నాయి, సమితి పిలోనూ అవే మూలకాలు ఉన్నాయి. సో కాబట్టి సమితి ఏ మరియు సమితి పిలలో ఒకే మూలకాలు ఉన్నాయి కాబట్టి ఈ సమితులు సమానం అవుతాయి. సమానం కాబట్టి మనం ఏ ఈక్వల్ టు పిగా రాయవచ్చు. ఉదాహరణ 11. ఏ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ సచ్ దట్ ఎక్స్ అనేది అసాసినేషన్ అనే పదంలోని అక్షరం. బి ఈక్వల్ టు ఎక్స్ ఇస్ సచ్ దట్ ఎక్స్ అనేది స్టేషన్ అనే పదంలోని అక్షరం. అయితే ఏ మరియు బి సమితులు సమానమని చూపండి అన్నాడు. సో సాధన. ఏ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ సచ్ దట్ ఎక్స్ అనేది అసాసినేషన్ అనే పదంలోని అక్షరం అనుకుంటే ముందుగా దీన్ని రోస్టర్ రూపంలో రాసినట్టయితే ఏ ఈక్వల్ టు సో మనకు ఏదైనా అక్షరం ఆంగ్ల అక్షరాల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చిన అక్షరాన్ని కేవలం ఒకసారి మాత్రమే రాస్తాం కాబట్టి ముందుగా ఏ, నెక్స్ట్ ఎస్, ఐ,
NTO. సో ఇవి మాత్రము ఒకసారి వచ్చే అక్షరాలు కాబట్టి ఏ అనే సమితిలో మూలకాలు ఏవి ఉంటాయి? ASINTO మూలకాలుగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సమితిలోని మూలకాలు ఒకసారి మాత్రమే రాయాలి కాబట్టి తీసుకున్నాం ఈ విధంగా. నెక్స్ట్ B = X is such that X అనేది స్టేషన్ అనే పదంలోని అక్షరం. ఇక్కడ కూడా B = STAION. ఇక్కడ T అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి కేవలం ఒకసారి మాత్రమే రాయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా B సమితిలో మూలకాలని మనము ఒక ఆర్డర్లో అంటే ఏ సమితిలో ఉన్న మాదిరిగా రాసుకున్నట్టయితే ASINTOగా రాయవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఈ సమితి ఏ మరియు బిలో ఉండే మూలకాలు సమానము, ఒకే మూలకాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రెండు సమితులు కూడా సమానమని చెప్పవచ్చు. సో కాబట్టి ఏ మరియు బి సమితుల్లో మూలకాలు సమానం కాబట్టి A = B అంటే ఏ మరియు బిలు సమసమితులు అవుతాయని చెప్పవచ్చు. నెక్స్ట్ ఉదాహరణ 12. పై మరియు A = 1 3, B = 1 5 9, C = 1 3 5 7 9 సమితులు తీసుకుంటే ఈ క్రింది ప్రతి సమితుల జతల్లో సబ్సెట్ లేదా నాట్ సబ్సెట్ గుర్తును ఉంచండి అన్నాడు. సో సాధన మొదటిది పై ఈజ్ డాష్ బి అన్నాడు. సో పై అనేది ఇక్కడ శూన్య సమితిని తెలియజేస్తుంది. సో శూన్య సమితి అనేది ప్రతి సమితికి కూడా ఉపసమితి అవుతుంది కాబట్టి పై ఈజ్ సబ్సెట్ టు బి. సో శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది కాబట్టి మనము సబ్సెట్ అనే గుర్తును ఉపయోగించవచ్చు. సో పై ఈజ్ సబ్సెట్ టు బి. నెక్స్ట్ రెండవది ఏ డాష్ బి. ఏ అనేది ఇక్కడ ఏలో ఉన్న మూలకాలు చూడండి 1 మరియు 3. ఏలో ఉన్న ప్రతి మూలకం బిలో ఉండాలి కానీ ఏలో 1 అనే మూలకం మాత్రమే బిలో ఉంది కానీ 3 అనే మూలకం బిలో లేదు. సో 3 అనేది ఏలో మాత్రమే ఉంది కానీ 3 అనే మూలకము బిలో లేదు. అంటే 3 డస్ నాట్ బిలాంగ్స్ టు బి కాబట్టి ఏ ఈజ్ నాట్ సబ్సెట్ టు బి అని చెప్పవచ్చు. నెక్స్ట్ మూడవది ఏ డాష్. ఏలో ఉన్న ప్రతి మూలకము సిలో ఉండాలి. సో ఏలో ఉన్న 1 మరియు 3 అనే మూలకాలు సిలో కూడా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ టు సి అవుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ బి డాష్ సి. బిలో ఉన్న ప్రతి మూలకము సిలో ఉండాలి. బిలో 1 5 9 అనే ప్రతి మూలకము కూడా సిలో కూడా ఉంది కాబట్టి సో బి ఈజ్ సబ్సెట్ టు సి అవుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. So thank you for all.